అరే రేపేరా రిజల్ట్స్? అవునరా రేపేరా, నాకు మస్తు భయమైతుంది. అరే రేపు మార్నింగ్ మనం అందరం కలుద్దాం రా ఒకసారి రిజల్ట్స్ వచ్చే ముందు. సరేరా, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తా కలవమని. సరేరా, లేట్ చేయకు రేపు. అరే ఏంట్రా ఇది, రిజల్ట్స్ ఇంత జల్దీ రిలీజ్ చేస్తున్నారు? మొన్ననే కదరా రాసినాం. అవునరా, నాకైతే వణుకొస్తుంది. రాత్రంతా నిద్రనే పట్టలేదు తెలుసా. దానికి తోడు మా అయ్యేమో పాస్ కాకపోతే పనికి పొమ్మంటున్నాడు రా, లేకపోతే కూరగాయలు బండి పెట్టిస్తాడంట. అయినా నువ్వేంద్రా గుడికి పోయినావు? ఈనాడైనా పోయినావారా నువ్వు గుడికి ఈ రోజు వెళ్ళను? అవునరా, నాకు కూడా మస్తు భయమైతుంది, అందుకే మొక్కుకున్న పోయి. ఎందుకురా అంతగానం భయపడతారు? ఏం కాదు, అందరు పాస్ అవుతారు. ఊరికి బెదిరిస్తారు వాళ్ళంతే. అయినా పాస్ కాకపోతే సప్లీలు లేవారా మనకి? వామ్మో, వీడు సప్లీల వరకు పోయిండురా. ఆప్ర రేయి, నువ్వు రిజల్ట్ రాకముందే అపశక్నాలు మాట్లాడుతున్నావు. ముందే భయపడేది వస్తున్నామంటే. ఆపండ్రా మీ గోల. రిజల్ట్ వచ్చే టైం అయింది, ఇంటికి వెళ్దాం పదా. ఎందుకురా ఇంటికి, ఫోన్లో చూసుకుందాం. ఆగు, నేను ఓపెన్ చేస్తా. ఏమైందిరా, నేను పాసా ఫెయిలా? అరే ముందు నాది చెప్పరా, రాత్రి నుండి నిద్ర కూడా పోలేదు నేను. రే ముందు నాది చెప్పు, లేకపోతే నీ ఫోన్ తీసి ఏ కార్ కిందనో పడేస్తా చెప్తున్నా. రే మేమింత టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వేంట్రా ఏం మాట్లాడతలేవు? ఆపండి మీ లొల్లి, ఈడ సర్వర్ డౌన్ ఉంది, ఆగాలి కాసేపు. అరే వచ్చిందిరా. అరే నువ్వు పాస్ రా. సూపర్ రా, ప్రతిసారి నా రిజల్ట్ నువ్వే చూడు. మరి నాని, నువ్వు కూడా పాస్ పో. సూపర్ రా, నువ్వు టెన్షన్ పడి చచ్చా రాత్రంతా. రే బేవర్స్ గా, ముందు నా చూడమంటే అందరిది చూస్తావేంట్రా? నువ్వు నేను నువ్వు జల్దీ చెప్పురా రే, ఈడు నేను నరుకుతా. నువ్వు కూడా పాస్ పో. నాకు తెలుసురా నువ్వు గుడ్ న్యూసే చెప్తావని. సూపర్, ఇంకా అసలు అందరం సెలబ్రేట్ చేసుకుందాం. మా అందరిది సరే, మరి నీది? నాది మీ అందరికంటే ఫస్ట్ చూసుకున్నా, నేను పాస్. సూపర్, అయితే ఏ హే సెలబ్రేషన్ ఇంకా. అవునరా, మస్తు పార్టీ చేసుకుందాం ఇవాళ. అవునరా, ఇవాళ నైట్ అంతా ఫుల్ పార్టీ చేద్దాం. అరే నీకేమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరన్నా ఏమైనా అన్నారా చెప్పు, ఇప్పుడే చంపేద్దాం. నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ రా, మా ఇంట్లో చంపేస్తారు ఇంకా. అరే ఏం కాదురా, ఫెయిల్ అయితే లైఫ్ అయిపోయినట్టు కాదు, మళ్ళీ సప్లీలు రాసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు. అది మా ఇంట్లో అర్థం కాదురా. పద మీ ఇంట్లో మేం చెప్తాం అయితే వచ్చి. వద్దురా, మా నాన్న చంపేస్తాడు. మీరందరూ పాస్ అయ్యి నేను ఒక్కడిని ఫెయిల్ అయ్యానంటే నిజంగానే చంపేస్తాడు. ఏంద్రా ఇంతగానం ఫీల్ అవుతున్నావు? మేమేమైనా టాపర్స్ అనుకుంటున్నావా? జస్ట్ పాస్ అయినాం మేమంతే. అవునరా, జస్ట్ బార్డర్ మార్కులు వచ్చాయి మాకు. రే ఎక్కడున్నావురా, ఇంతసేపు వెతకలేక చస్తున్నాం నిన్ను. ఏమన్నాంరా నిన్ను? అయినా పాస్ ఫెయిల్ ఏముందిరా, అవేం ఫ్యూచర్ డిసైడ్ చెయ్యవు. ఇంటికి వెళ్దాం పదా. అవునరా, ఫెయిల్ అయితే ఏముందిరా, మళ్ళీ సప్లీలు రాసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు. దానికి ఏడుస్తారా ఇట్లా కూర్చొని? ఇంటికి పోతే వెళ్దాం. నీకు ఇష్టమని చికెన్ చేసా, వచ్చి తిను. ఈవినింగ్ మంచిగా సినిమాకి వెళ్దాం పదా. సరే అమ్మా, పద ఇంటికి వెళ్దాం. ఏం డ్రామా చేసిండ్రా, మా నాన్న చంపుతాడు కొడతాడు అని. ఏందిరా ఇది? చూసారు కదా, పేరెంట్స్ అంటే అంత సపోర్టివ్గా ఉండాలి. ఒక పాస్ ఫెయిల్ మన ఫ్యూచర్ డిసైడ్ చేయదు కదా. అందుకని అనవసరంగా టెన్షన్ తీసుకోకుండా అందరూ హ్యాపీగా ఉండండి. మీరు కూడా రిజల్ట్స్ అప్పుడు ఇట్లానే టెన్షన్ పడ్డారా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంకెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.